నరల్లేని నాలుకలు, మెదడు లేని తలకాయలు, చట్టాలు పట్టవు, రాజ్యాంగంతో పనిలేదు, పార్టీలకు కట్టుబడరు, మాట మీద నిలబడరు. అసెంబ్లీలో నేతల తీరు చూస్తే జనానికి అర్థమైన కామన్ పాయింట్స్ ఇవన్నీ. నీతులు, విలువలు అవసరానికి మాత్రమే అని నిరూపిస్తున్నారు. ఆ ముసుగులో నేతలు ఆడుతున్న డ్రామాలే అసహ్యం కలిగిస్తున్నాయి. నరల్లేని నాలుకను అష్టవంకర్లు తిప్పుతున్నారు. దానికి అసెంబ్లీని వేదిక చేసుకోవడం హైలైట్. ఇంతకీ నేతలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఏమిటి వీళ్ల లక్ష్యం? సమైక్య లీడర్ల టంగ్ ట్విస్టులపై V6 స్పాట్లైట్. చట్టాలంటే గౌరవం లేదు, రాజ్యాంగాన్ని గుర్తించరు, పార్టీ సిద్ధాంతాల్ని పట్టించుకోరు. పోనీ ప్రజాస్వామ్యయుతంగా అయినా వ్యవహరిస్తున్నారా అంటే అదీ లేదు. ఆఖరికి చెప్పిన మాటలు కూడా గుర్తులేని గజనీలా తయారైపోయారు. నోటికొచ్చింది మాట్లాడేయడం, దానికి రికార్డులు చూపించడం, దాన్నే స్ట్రాటజీగా మార్చుకోవడం. అసెంబ్లీ సమావేశాల్లో సమైక్య లీడర్ల స్టాండ్స్ చూస్తే ఇవన్నీ అర్థం చేసుకోవడం పెద్ద మ్యాటరేం కాదు. ఇంతకీ నేతల టార్గెట్ ఏంటి? బిల్లును తిప్పి పంపే వ్యూహంపై అంతా ఒక తాటిపైకి రావడానికి కారణాలేంటి? ఇది రెండు రాష్ట్రాలు కావాల్సిన అవసరం ఏముంది అని నేను స్పష్టంగా మా నాయకత్వంతో, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో, మా ప్రధానమంత్రితో నేను అక్కడ చెప్పిందే ఈడ చెప్తున్నాను తప్ప ఒక్క మాట కూడా తక్కువ చెప్పలేదు. ఇంకా ఎక్కువ వాళ్ళకి చెప్పాను. దీన్ని కలిసి పెట్టేదానికి, దీన్ని కలిసి ఉంటే లాభాలు ఏమొస్తాయని చెప్పాననేది సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు, నేను, ఆయన అందరం కూడా ఇక్కడ ఉండే మెంబర్స్ అందరూ కూడా రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి తప్ప ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని వక్రీకరించి ఏ రాజకీయ ప్రయోజనాల కోసమో ఏ పార్టీని ఉద్దేశించి ఇష్టాను ప్రకారం చేస్తే దాన్ని మన ఇష్ట ప్రకారం ఆమోదించడానికి సిద్ధంగా లేవని చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తాను. అధ్యక్ష, కనీసం రాష్ట్రంలో విభిన్న ప్రాంతాల్లో ఉన్న ఎన్నికైన శాసనసభ్యులను కూర్చోబెట్టే ప్రయత్నం కూడా చేయకుండా, ఈ ప్రాంతాల్లో ఉన్న మనోభావాలను గుర్తించకుండా, ఆ ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నం చేస్తామని విశ్వాసాన్ని కలిగించకుండా, మళ్ళీ చాలా పొడిగా లోపభూయిష్టంగా ఏ ప్రాంతం వారి సమస్యల పరిష్కారం కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్న విశ్వాసం కలిగించకుండా ఎందుకని బిల్లును పంపించారు? ఈ విషయం తెలుస్తుంది అధ్యక్ష. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ పార్టీ అధినేతల స్థాయిలో మన లీడర్లు మాట్లాడిన మాటలివి. బాగుంది. ప్రజాస్వామ్యంలో జనానికి ఇష్టం లేని నిర్ణయాలను ప్రజాప్రతినిధులుగా వ్యతిరేకించడంలో తప్పులేదు. మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళెవరూ దాన్ని కాదనరు. కానీ వీళ్ల తీరు వేరు కదా. రాష్ట్ర విభజనపై నివేదికలిచ్చి, లెటర్లు రాసి, మీటింగులు పెట్టి మేం వ్యతిరేకం కాదని చెబుతూ వచ్చారంతా. వ్యతిరేకం కాదన్న ఆ నోళ్లతోనే అసెంబ్లీ సాక్షిగా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని మాట మారుస్తున్నారు. అది వీళ్ల కుళ్ళు రాజకీయాలకు పరాకాష్ట. గత నెల 12న రాష్ట్రానికి తెలంగాణ బిల్లొచ్చింది. 16న అసెంబ్లీలో బిల్లు ప్రతుల్ని పంచారు. చదువుకున్న వాళ్లు చదువుకున్నారు, చింపి కాల్చేసిన వాళ్లు షో చేశారు. నెల రోజులు గడిచిపోయింది. బిల్లుపై చర్చ చివరి దశకొచ్చేసింది. కానీ సడన్ గా బిల్లు లోపభూయిష్టంగా ఉందన్న సంగతి వీళ్లకు గుర్తొచ్చింది. అందుకే ఈ స్టేట్మెంట్లు. ఇది రెండు రాష్ట్రాలు కావాల్సిన అవసరం ఏముంది అని నేను స్పష్టంగా మా నాయకత్వంతో, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో, మా ప్రధానమంత్రితో నేను అక్కడ చెప్పిందే ఈడ చెప్తున్నాను తప్ప ఒక్క మాట కూడా తక్కువ చెప్పలేదు. ఇంకా ఎక్కువ వాళ్ళకి చెప్పాను. దీన్ని కలిసి పెట్టేదానికి, దీన్ని కలిసి ఉంటే లాభాలు ఏమొస్తాయని చెప్పాననేది సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు, నేను, ఆయన అందరం కూడా ఇక్కడ ఉండే మెంబర్స్ అందరూ కూడా రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి తప్ప ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని వక్రీకరించి ఏ రాజకీయ ప్రయోజనాల కోసమో ఏ పార్టీని ఉద్దేశించి ఇష్టాను ప్రకారం చేస్తే దాన్ని మన ఇష్ట ప్రకారం ఆమోదించడానికి సిద్ధంగా లేవని చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తాను. అధ్యక్ష, ఇదే సభలో బిల్లుపై అభిప్రాయాలు చాలా మంది చెప్పారు. కేంద్రం ముందు నుంచి సవరణలు, సలహాలు సూచించమని చెబుతూ వచ్చింది. ఆ పని చేయకుండా కొర్రీలు పెడుతూ, సభలో షో చేస్తూ, వాయిదాల మీద వాయిదాలేస్తూ, ఎక్స్ట్రా టైం కోసం లేఖలు రాస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఓ స్థాయి ప్రజా ప్రతినిధుల సంగతి పక్కన పెడితే అధినేతల స్థాయి వ్యక్తులే అసలు సభకు అటెండ్ అవ్వకుండా రకరకాల కారణాలు చెప్పడం కుళ్ళు రాజకీయాలకు పరాకాష్ట. బిల్లు వచ్చిన రోజు నాకు అనారోగ్యంతో నేను రాలేకపోయాను. ఆ రోజంతా కూడా నాకు 3 days అనారోగ్యం వల్ల రాలేదు. ఒకటి, బిల్లు వచ్చినప్పుడు అది బిల్లేనే వచ్చింది, కానీ డ్రాఫ్ట్ బిల్ అనేది వచ్చిండేది. బిల్లు వచ్చిండేది 12 డిసెంబర్ అయితే
డ్రాఫ్ట్ బిల్ అనేది మనం లెటర్ పంపించిన తర్వాత 6 జనవరికి వచ్చింది. సో మొట్టమొదట పంపించినప్పుడు మేము డ్రాఫ్ట్ బిల్లు పంపిస్తున్నా అని చెప్పలేదు. వాళ్ళు బిల్ అన్నారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిల్ అన్నాడు, హోమ్ సెక్రటరీ బిల్ అన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా బిల్ అన్నారు. బట్ మళ్ళా డ్రాఫ్ట్ బిల్ అన్నారు. ఈ లోపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళా నేను స్టడీ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాన్యువల్స్ ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఆ రోజు ఒకవేళ నా ఆరోగ్యం బాగుంటే మేబీ ఆ రోజే మాట్లాడేవాన్నేమో. ఒక్క సీఎంఏ కాదు, ప్రతిపక్ష నేతలు, ప్రభుత్వంలో ఉన్న నేతలు అందరిది ఇదే తీరు. రాష్ట్రం విడిపోతే ప్రళయం వస్తున్నట్టు, ఇక ఫ్యూచరే లేనట్టు సడన్ గా అన్నీ గుర్తు చేసుకుని మాట్లాడడం విడ్డూరం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నంత కాలం పదవులు పట్టుకుని వేళ్లాడారు. ఇప్పుడు తీరా విభజన నిర్ణయం వచ్చాక రాజకీయాలు చేస్తున్నారు. దానికి మళ్లీ పదవులు మాకు లెక్క కాదన్న లెక్చర్లు ఒకటి. వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థలు ముఖ్యం, రాజ్యాంగం ముఖ్యం, ఇన్స్టిట్యూషన్స్ ముఖ్యం. అందరినీ నేను విభజన చాలా మంది ఎగతాళి చేశారు, అందరూ మాట్లాడారు, ఇక్కడ మాట్లాడారు, అందరూ నన్నే కాన్సన్ట్రేట్ చేశారు. మీరు ఏం చెప్తారో చెప్పని చెప్తాను, నేను చెప్పాల్సినవన్నీ కూడా. కానీ ఇక్కడ జరిగేది ఏంటి అధ్యక్ష, రాజ్యాంగాన్ని అధిగమించి విచ్చలవిడిగా చేయడానికి ఎవ్వరికి అధికారం లేదు. అదే జరుగుతూ ఉంది. రాజ్యాంగాన్ని అధిగమించారు, ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ మొత్తం ఇష్టానుసారంగా వైలేట్ చేశారు. నేతలకు నిజంగా జనం ఆకాంక్షల మీద అంత అభిమానం ఉంటే ముందు నుంచే ప్లాన్డ్ గా వెళ్లాల్సింది. అదెలాగూ చేయలేదు. దుందుడుకు మాట మార్చే రాజకీయాలతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ప్రజాభీష్టాన్ని పక్కకు నెట్టి ఒంటెద్దు పోకడతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నాను అధ్యక్ష. ఈ బిల్లు చారిత్రాత్మక తప్పిదంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. రాష్ట్ర శాసనసభ తీర్మానంతో సంబంధం లేకుండా ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అధ్యక్ష. సమైక్య లీడర్ల డ్రామాల సంగతి ఇలా ఉంటే తెలంగాణ లీడర్లు ఇప్పుడే మేల్కొన్నట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లు సమైక్య సీఎం కుట్రల్ని చూస్తూ ఊరుకున్న టీ మంత్రులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టడం హాస్యాస్పదం. రాష్ట్ర చరిత్రలోనే మంత్రులు స్పీకర్ వెల్లోకి వెళ్లడం రాజకీయ క్రినీడకు పరాకాష్ట. ముందు నుంచి కిరణ్ వ్యవహార శైలి తెలిసి కూడా వత్తాసు పలికారు. ఇప్పుడేమో తిరగబడ్డారు. Honorable ministers are representing the entire state. You should not be in the well of the house. Please cooperate. దయచేసి సహకరించండి. మంత్రులు కూడా వెల్ ఆఫ్ ద హౌస్ లో ఉంటే ఎట్లా చెప్పండి? కూర్చోండి, మీ సభ్యుల్ని కూర్చోబెట్టండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. ఏదైతేనేం నేతలంతా కలిసి అసెంబ్లీని ప్లే గ్రౌండ్ గా మార్చేసి ఆడుకుంటున్నారు. చట్టసభలపై జనంలో ఉన్న కాస్త గౌరవాన్ని కూడా ఈ నేతలు తమలోని క్లాస్ రాజకీయాలతో పోగొట్టేశారు. అందుకే జనం వీళ్లవి నోళ్లా తాటి మట్టలా అంటూ ప్రశ్నిస్తున్నారు. లీడర్స్ జనం ప్రశ్నలకి ఏం సమాధానం చెబుతారు? తెలంగాణ బిల్లు లోపభూయిష్టం. అసలది ముసాయిదా బిల్లా, అసలు బిల్లా? క్లారిటీ ఇస్తే గానీ చర్చించలేం. చర్చ జరిగినా ఒప్పుకోం. ఇది అసెంబ్లీలో మన నేతల తీరు. దశాబ్దాల రాజకీయ అనుభవం, అంతకు మించి పాలనానుభవం ఉన్న నేతలు కూడా అసెంబ్లీలో విచిత్రంగా మాట్లాడుతున్నారు. అసలు నేతలది ఏ టైపు రాజకీయమో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు జనం. ప్రభుత్వ ప్రధాన ప్రతిపక్ష నేతల తీరు ఎలా ఉందో ఓసారి చూద్దాం. ఒక ఆయనది అధికారంలో ఉన్న అనుభవం, అంతకుముందు 5 ఏళ్లు స్పీకర్ గా పనిచేసిన ఎక్స్పీరియన్స్, సభని ఎలా నడిపించాలో తెలిసిన జ్ఞానం ఆయన సొంతం. మరొక ఆయనది 9 ఏళ్లు పాలన అనుభవం, మరో 9.5 ఏళ్ల ప్రతిపక్ష నేతగా అనుభవం. ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి వీళ్ళిచ్చే లెక్చర్లు ఏ రేంజ్లో ఉంటాయంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వాళ్లకు కూడా నమ్మకం కలిగించే రేంజ్లో ఉంటాయన్నమాట. అలాంటి లీడర్లు అసెంబ్లీ సాక్షిగా ఒక్కటై రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళిద్దరే సీఎం కిరణ్, చంద్రబాబు నాయుడు. తెలంగాణ నిర్ణయంలో ప్రతి అడుగులోనూ కిరణ్ హస్తం ఉంది. ప్రతి కదలికలోనూ ఆయనకు సమాచారం ఉంది. సీక్రెట్ గా నివేదికలిచ్చిన రోజులు ఉన్నాయి. పదవిలోకి వచ్చినప్పుడు తెలంగాణ వాదం ఆయనకు అడ్డు రాలేదు. విభజనకు వ్యతిరేకం కాదు. అంతేందుకు తాను హైదరాబాదీననే గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఆయనకిప్పుడు విభజన ఇష్టం లేదు. 3.5 ఏళ్ల పాటు సీఎం కుర్చీని పట్టుకుని వేలాడినప్పుడు సమైక్య రాష్ట్రం కష్టాలు గుర్తు రాలేదు.
తీరా నిర్ణయం వచ్చాక నాకు నచ్చలేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమి ఆలోచన చేస్తా ఉంది విభజన చేస్తే? కారణాలు ఏమిటి? ఈ కారణాలు విభజన చేస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటి? వారికి ఏ ప్రయోజనాలు ఆశించి రెండు ప్రాంతాల వారికి ఏ ప్రయోజనాలు జరుగుతాయి? రెండు ప్రాంతాల వారికి ప్రజలకు అట్టడుగున ఉన్న వారికి ఏ ప్రయోజనాలు జరుగుతాయి? ఏమీ కూడా ఈ బిల్లో పొందపరచకన్నా, వారి అభిప్రాయము మనకు తెలపకన్నా మన అభిప్రాయము దేనిపైన తెలపాలి? వారి అభిప్రాయమేనో లేదు, వారి అభిప్రాయం చెప్పకన్నా మన అభిప్రాయం చెప్పమంటే మనం దేనిపైన అభిప్రాయం చెప్తాం? కేంద్రం యొక్క అభిప్రాయం విభజన చేసే దాంట్లో కారణాలు ఏమిటి, ఎందుకు చేస్తున్నారు, ప్రజలకు ఏమి లాభం జరుగుతుంది, వీటికి ఏమున్నాయి, ఏమి జరుగుతుందని వారు చేస్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత సీల్డ్ కవర్ సీఎం అని ప్రతిపక్షాలు విమర్శిస్తే రాజ్యాంగబద్ధంగానే ఎంపికయ్యానని గడుసుగా సమాధానం చెప్పేవారు. తెలంగాణ నిర్ణయాన్ని కూడా రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవిని అనుసరించి అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. అధిష్టానం నిర్ణయమే తన నిర్ణయమన్నారు. ఇదంతా నిర్ణయం రాకముందు. కానీ ఇప్పుడు కిరణ్ ఎంతకు తెగించారంటే ఏకంగా ప్రెసిడెంట్ నే ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. ఇవన్నీ కూడా వచ్చిండేది డ్రాఫ్ట్ బిల్లు, రీజనింగ్ లేకన్నా అంటే చాలా మంచిది కాదు. ఈ సభకు ఒక గౌరవానికి ఈ సభ చర్చ చేయాలంటే వారి ఉద్దేశాలు, వారి కారణాలు, ఎందుకు విభజిస్తున్నారు, ఏ విధంగా ప్రజలకు మేలు జరుగుతుంది, ఫైనాన్షియల్గా ఏమి వారు ఇస్తారు, విభజనలో వారు ఏమన్నా ఇస్తారా, ఇవ్వరా, పోలవరం ఏ విధంగా చేస్తారు, లేక వేరే ప్రాజెక్ట్స్ ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ కూడా దీంట్లో జతపడున్నాయి. ఏ కాదు సార్, ఈ బిల్లు ఎన్ని పొరపాట్లు, ఎన్ని కాన్స్టిట్యూషన్లో లేనివన్నీ కూడా. కామన్ క్యాపిటల్ మీకు ఇష్టమా? కామన్ క్యాపిటల్ మీకు ఇష్టమా? మీకు హైదరాబాద్లో గవర్నర్ రూల్లో ఉంటారా? ఇంకా ఎలక్షన్స్ ఎందుకు జరగాలి? ఎందుకు జరగాలి ఎలక్షన్స్? కామన్ క్యాపిటల్ అని చెప్పి అసలుకు హక్కులే లేకుండా చేయగలుగుతారా? రాజ్యాంగంలో లేని అంశాన్ని ఎట్లా జతపరుస్తారు, ఏ విధంగా జతపరుస్తారు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ దాన్ని తిప్పి పంపాలని స్పీకర్ కు నోటీస్ ఇచ్చారు సీఎం కిరణ్. ఏ హోదాలో ఇచ్చారంటే సభా నాయకుడిగా ఇచ్చానని సమాధానం చెప్పారు. కానీ పార్టీ మీటింగ్ పెట్టలేదు, పార్టీ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోలేదు, ఆఖరికి కేబినెట్ భేటీ కూడా నిర్వహించలేదు. అయినా సరే సభానాయకుడి హోదాలో నోటీస్ ఇచ్చానంటారు. నిజంగా ఈయనకు రాజ్యాంగం తెలుసా? చట్టమంటే గౌరవం ఉందా? సభ హక్కుల గురించి స్పీకర్ గా ఉన్నప్పుడు గొంతు చించుకున్న ఈ లీడర్ బీఎస్సీ నిర్ణయాన్ని ఎందుకు అంగీకరించరు? ఏం ఆశించి ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగాన్ని క్వశ్చన్ చేసే విధంగా నువ్వు మాట్లాడిన దానిని నీవు ఒక్క క్షణం కూడా నీవు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదు. నీవు ఎప్పుడైతే నువ్వు చర్చలో పార్టిసిపేట్ చేసినప్పుడు నువ్వు ఏ కెపాసిటీలో మాట్లాడినవా? నువ్వు ముఖ్యమంత్రి కెపాసిటీలో మాట్లాడినావా? కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా, అదేవిధంగా నీవు ఒక ఎమ్మెల్యే కెపాసిటీలో మాట్లాడినావా? నీవు ముఖ్యమంత్రి కెపాసిటీలో మాట్లాడితే నీవు మాట్లాడిన దానికి వాల్యూ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాది ముసాయిదా బిల్లు ఆర్టికల్ 3 కింద రీఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత నీవు మాట్లాడిన దానికి వేటేజ్ ఉండదు, వాల్యూ ఉండదు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా సేమ్ టు సేమ్ సీఎం నాలుకతోనే మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసే ఈ ఎల్లో లీడర్ కి టీ బిల్ అంటే ఇష్టం లేదట. లోపాలున్న బిల్లును తిప్పి పంపాలని స్పీకర్ ని కోరారు. అనివార్యమో రాజకీయ అవసరమో 2008లో ప్రణబ్ కమిటీకి తెలంగాణకు వ్యతిరేకంగా కాదని లేఖ ఇచ్చారు చంద్రబాబు. దాన్ని గతేడాది అఖిలపక్ష సమావేశానికి తిప్పి పంపారు. నిజానికి బాబు లేఖతోనే కేంద్రంలో కదలిక వచ్చిందన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అలాంటి నేత ఇప్పుడు విభజన తొండి అంటున్నారు. సమన్యాయం చేయాలంటారు, విభజనకు వ్యతిరేకం కాదంటారు. అలాగని ఎలా పడితే అలా విభజిస్తే చూస్తూ ఊరుకోనంటారు. ఎలా విభజించాలో చెప్పమంటే క్లారిటీ ఇవ్వరు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రం బాధ్యతలను ఒక్కడే మోస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. కానీ పరిష్కారాలేంటో, సమన్యాయం ఎలా చేయాలో చెప్పరు. ఏం జరిగింది ఇక్కడ నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి మీకు తెలియదు, బిల్లన్నీ తప్పుడు తరకాన్ని మీరనే పరిస్థితికి వచ్చారు.
ఒక బిల్లు ఇష్టానుసారంగా పంపించారు. నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాధేస్తున్న దిశ, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక డిగ్నిటీ ఉంది. 22వ తారీఖు 23వ తారీఖు వేస్తారు. ఈ బిల్లు నేను పార్లమెంట్ పంపించాలని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాడు. ఎక్కడికి పోయాం సార్ అధ్యక్ష? అందుకే నేను చెప్పింది ఏంటంటే అన్ని తప్పులు జరుగుతున్నాయి. మీరు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇదే సభలో అధినేత ఉండగానే తెలంగాణ ఎందుకు అవసరమో చెబుతూ రేవంత్ రెడ్డి కిరణ్ కి కౌంటర్ ఇచ్చారు. సీఎం కి కౌంటర్ గా మాట్లాడుతుంటే పొంగిన చంద్రబాబు బిల్లును తిప్పి పంపాలనడం హాస్యాస్పదమని ఆ పార్టీ నేతలే కామెంట్లు చేయడం విశేషం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ఈ సీమాంధ్ర ప్రాంత ప్రజలకు కూడా సమన్వయం చేయాల్సిన అవసరం ఉన్నదని ఆనాడే చెప్పడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వమంటే సీమాంధ్రులకు అన్యాయం చేయమని కాదు అధ్యక్ష. దయచేసి మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి. ఈ రాష్ట్ర ఏర్పాటు ద్వారా సీమాంధ్ర ప్రజలకు వచ్చే ఇబ్బందులను, అనుమానాలను, అపోహలను, వాళ్ళకున్న కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ఈ భారత ప్రభుత్వం మీద ఉన్నది అధ్యక్ష. జనం ముందు ఒక మాట, అసెంబ్లీలో మరో మాట, పదవిలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు మరో మాట. నరం లేని నాలుకను ఎన్ని వంకర్లు తిప్పచ్చో ఈ లీడర్లను చూస్తే తెలుస్తుంది. నిజానికి దేశంలో స్వార్థం గల నేతలు చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళలా రాజకీయాలు చేసే నేతల్ని మాత్రం మొదటిసారి చూస్తున్నారు జనం. విభజన అవసరం, అనివార్యం అంటారో నేత. రాష్ట్రం ఇచ్చే శక్తి మాకు లేదు, ఆపే శక్తి మాకు లేదంటాడు ఇంకో నేత. వాళ్లే జేపీ, జగన్. వాళ్లు కూడా బిల్లును తిప్పి పంపాలని అంటున్నారు. ఇంతకీ నేతలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా దిగజారుతారా? మాటకు విలువ ఉండదా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మళ్ళీ స్పష్టంగా వ్యక్తమైనాయి. అంచేతనే లోక్సత్తా పార్టీ నిర్ద్వంద్వంగా భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈవేళ అవసరం, అనివార్యం. గత జల సేతుబంధనం నిష్ఫలం. ఈవేళ చర్చలు జరిగినంత కూడా ఈ 20 ఏళ్ళు 30 ఏళ్లుగా గత 5 ఏళ్లుగా ఏం జరిగినాయని చెప్పాను తప్ప భవిష్యత్తు ఏం కావాలన్న ఆలోచన మాత్రం మృగ్యమైంది అధ్యక్ష. ఎందుకంటే మనసులో ఆవేశాలు ఉన్నాయి. అన్ని పార్టీల్లో, అన్ని వర్గాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా మాకేదో అన్యాయం జరిగింది, మాకేదో ద్రోహం జరిగిందన్న భావం ఉంది. లోక్సత్తా పార్టీ అధినేతగా జయప్రకాష్ నారాయణ ఇచ్చిన అసెంబ్లీ స్పీచ్ ఇది. విభజనతో వచ్చే కష్ట నష్టాలతో పాటు బిల్లులోని లోపాల్ని, కేంద్రం వైఖరిని ఎండగట్టారు. అంతేకాదు వారం రోజులు టైమిస్తే పరిష్కారాలు చూపిస్తానని అసెంబ్లీ సాక్షిగా స్పీచ్ దంచారు. సాధికారంగా మాట్లాడిన జేపీ తొలిసారి మంచి మార్కులు కొట్టేశారు. అంతకుముందు ఎన్ని వేషాలేసినా, తెలంగాణను వ్యతిరేకించినా, అంగీకరించినా ఆయనపై విమర్శలు వెల్లువెత్తేవి. స్టేట్స్మెన్ గా ఆయన అభిప్రాయాలకు విలువనిచ్చిన వాళ్లంతా విసిగెత్తిపోయారు. కానీ అసెంబ్లీలో ఫ్లూయెంట్ గా మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మళ్ళీ స్పష్టంగా వ్యక్తమైనాయి. అంచేతనే లోక్సత్తా పార్టీ నిర్ద్వంద్వంగా భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈవేళ అవసరం, అనివార్యం. గత జల సేతుబంధనం నిష్ఫలం. ఈవేళ చర్చలు జరిగినంత కూడా ఈ 20 ఏళ్ళు 30 ఏళ్లుగా గత 5 ఏళ్లుగా ఏం జరిగినాయని చెప్పాను తప్ప భవిష్యత్తు ఏం కావాలన్న ఆలోచన మాత్రం మృగ్యమైంది అధ్యక్ష. ఎందుకంటే మనసులో ఆవేశాలు ఉన్నాయి. అన్ని పార్టీల్లో, అన్ని వర్గాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా మాకేదో అన్యాయం జరిగింది, మాకేదో ద్రోహం జరిగిందన్న భావం ఉంది. కానీ అంతలోనే మాట మార్చడం ఆయనకే చెల్లింది. ఓవైపు సీఎంగా కిరణ్, మరోవైపు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు బిల్లును తిప్పి పంపాలంటే తానేం తక్కువ తిన్నాననుకున్నారేమో. అంతే, బిల్లును వెనక్కి పంపించాల్సిందేనని స్పీచ్ ఇచ్చారు. పార్టీ అధినేతలుగా వీళ్లకు మతి భ్రమించిందా అన్నట్టు ప్రవర్తించారు. ప్రాంతం వారి సమస్యల పరిష్కారం కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్న విశ్వాసం కలిగించుండా ఎందుకని బిల్లును పంపించారు, ఈ విషయం తేలాల్సింది అధ్యక్ష. ఈ 2 విషయాలు అధ్యక్ష చాలా కీలకమైన అంశాలు. అంటే ఉదాసీనంగా వాళ్ళెవరో చెప్పారు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకు చావన్న పద్ధతిని చెప్పడం చేతనే రాష్ట్రంలో చేస్తే సామరస్యత కాకుండా వైషమ్యాలు తలెత్తుతున్నాయి. ఈ చర్చ అంతా కూడా ఈ ప్రజల్లో మరింత ఎడబాటుని పెంచేదిగా జరిగింది. కానీ ఈ కారణంగా కేవలం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా, కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మనోభావాలను కానీ, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ప్రయోజనాలను కానీ పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సంగతి కేంద్రానికి అర్థం కావాలి అధ్యక్ష. ఇక ఊరందరిది ఒకదారి, ఉలిపి కట్టెదొకదారన్నట్టు సోలో రాజకీయాలు చేసే వైసీపీది మరో తీరు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పటి నుంచి విచిత్రమైన విన్యాసాలు చేసింది. అసెంబ్లీని వాయిదా వేయించడమే లక్ష్యంగా ఆ పార్టీ సభ్యులు ప్రవర్తించారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో అంటించి తమ పైత్యాన్ని చూపించారు. సమైక్య తీర్మానానికి పట్టుబట్టారు. అలాంటి పార్టీ బిల్లుపై చర్చలో పాల్గొంది. బిల్లును వ్యతిరేకిస్తున్నామని 3 నిమిషాల్లో ముగించిన వైసీపీ సభ్యులు చాలా మంది. చర్చనే జరగకుండా టైం వేస్ట్ చేసిన వైసీపీ మరి అభిప్రాయాలు ఎందుకు చెప్పినట్టు?
ఈ విభజన బిల్లు వలన సీమాంధ్ర ప్రాంతంలో యువత ఉపాధి అవకాశాలను కోల్పోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా నికర జలాలను కూడా కోల్పోవలసి ఉంటుంది. ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది అధ్యక్ష. అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో అనుపాతంగా పొందవలసిన ఆదాయాన్ని కూడా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా సామాజిక ఆర్థిక ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలన్నింటినీ కోల్పోవాల్సి ఉంటుంది అధ్యక్ష. కావున ఈ బిల్లును నేను వ్యక్తిగతంగా మా పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను అధ్యక్ష. మేము మా ప్రాంత ప్రజలకు అనుగుణంగా వాళ్ళ యొక్క నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు నిరసన కార్యక్రమాల ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. చివరిసారి అధ్యక్ష, మా ప్రాంత ప్రజలకు అనుగుణంగా ఈరోజు గుంటూరు జిల్లా ప్రజల పక్షాన, పల్నాడు ప్రాంత ప్రజల పక్షాన, మాచెల నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. ఆర్టికల్ 3కి తూట్లు పొడుస్తున్నారని దేశవ్యాప్తంగా కాలికి బలపం కట్టుకు తిరిగిన జగన్ తమ సభ్యుల్ని సభకు ఎందుకు పంపించారు? ఇదే సభలో తెలంగాణపై రోసియ కమిటీ వేసిన తన తండ్రి వైఎస్ ఆశయానికి ఎందుకు తూట్లు పొడవాలనుకున్నారు? బిల్లుపై చర్చ జరుగుతుంటే వైసీపీ సభ్యులు పదే పదే అడ్డుకోవటం దేనికి సంకేతం? ఓ స్టాండ్ అంటూ లేకుండా ఇష్టానుసారం రాజకీయాలు చేయటం వైసీపీకి మాత్రమే సాధ్యమని నిరూపించింది. విభజన నిర్ణయంతో నేతల నిజస్వరూపం బయటపడింది. ఆడిన మాట, చేసిన భాష తప్పకూడదంటారు. కానీ రాజకీయాల్లో అవేవీ ఉండవని మన నేతలు నిరూపించారు. స్వార్థ రాజకీయాలకే మన నేతలు కొత్త పాఠాలు నేర్పిస్తున్నారు. ఇంతకీ ఏం ఆశించి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? బిల్లు ఆగుతుందా? తిప్పి పంపితే కేంద్రం ఏం చేస్తుంది? ఏదైతేనేం ఈ నేతలే విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తించరు కానీ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. చట్టాలను గౌరవించరు గాని వాటిని కాపాడతామని హామీలిస్తున్నారు. పార్టీలను, సొంత పక్షాన్ని పట్టించుకోరు గాని సమైక్య రాష్ట్రం ఆకాంక్షల్ని తీరుస్తారంట. కారణాలేమైతేనేం, నేతల తీరు ఎలా ఉంటేనేం, రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ, ప్రపంచ చరిత్రలోనూ ఇలాంటి లీడర్లను భూతద్దం పెట్టి వెతికినా దొరకరన్న సంగతి జనం గుర్తించారు. నిజానికి జనం కోసం రాజకీయాలు చేసే నేతల్ని చూశాం. ప్రాంతాల కోసం రాజకీయాలు చేసే లీడర్లను చూశాం. దేశ భవిష్యత్తు కోసం రాజకీయాలు చేసిన నియంతలు ఉన్నారు. కానీ తమ కోసం, కేవలం తమ ఉనికి కోసం జనం ఆకాంక్షల్ని ఫనంగా పెడుతున్న లీడర్లు బహుశా ఎక్కడా ఉండరేమో. భావితరాలకు వీళ్ల విలువలు, కుయుక్తులు కథలు కథలుగా చెప్పాల్సిందేనంటున్నారు సామాన్య జనం. ఓ పక్క జనం కోసం ఢిల్లీలో సీఎం స్థాయి వ్యక్తి రోడ్ల మీదకొస్తుంటే అది అరాచకమంటారు. కానీ అసెంబ్లీ సాక్షిగా మాటలు మారుస్తూ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న వీళ్ల వ్యవహారాన్ని దేంతో పోల్చాలో మరి. కానీ ఓటర్లలో ఎన్నడూ లేనంత చైతన్యం కనిపిస్తోంది. రాజకీయాల్లో మార్పు కోరుకుంటోంది దేశం. ఇలాంటి టైంలో నీచమైన రాజకీయాలు చేస్తున్న ఈ లీడర్లకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నది విశ్లేషకుల మాట. 6 నెలలుగా రాష్ట్రంలో పొలిటికల్ డ్రామాను మన లీడర్లు రక్తి కట్టిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పార్లమెంటు సెషన్స్ మొదలవబోతున్నాయి. 30 తర్వాత టీ బాల్ ఎలాగూ కేంద్రం కోర్టులోకి వెళుతోంది. ఏదైతేనేం మన నేతల రంగుల రాజకీయం ఇంకొన్ని రోజులే. చూసి ఎంజాయ్ చేయడం తప్ప జనం చేయడానికి ఏం లేదు. ఇది V6 స్పాట్లైట్.